సో ఒక ముందు రోజు లాస్ట్ 2 days ఆఫ్ షూట్, లాస్ట్ 2 days ముందు రోజు నైట్ షూట్ చేసి ప్యాకప్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత దెన్ వి కేమ్ టు నో అక్కడ వచ్చేసి ఒక లెపర్డ్ తిరుగుతుంది. సరిగ్గా మేము ప్యాకప్ చెప్పిన ఒక అరగంటకి ఒక లెపర్డ్ వచ్చేసి సరిగ్గా షూటింగ్ చేస్తున్న స్పాట్లో ఒక కుక్కను పట్టుకుని వెళ్ళిపోయింది, చంపేసి తీసుకెళ్ళిపోయింది. ఓకే ఫైన్, ఇంకా నెక్స్ట్ డే షూటింగ్, దిస్ ఇస్ ద లాస్ట్ డే. ఇంకా అందరినీ రిక్వెస్ట్ చేసుకుని పాపం రవినారాయణన్ గారు కానీ లేకపోతే సూర్య గారు, అప్పటికి ఐ థింక్ దే వర్కింగ్ ఫర్ లైక్ 14 hours నాన్ స్టాప్, నైట్ 10:30 ఆ ప్రాంతాల్లో. సో ఆ లెపర్డ్ అక్కడికి వచ్చింది, బయటికి వెళ్ళిందో లేదో ఎవరికి తెలియదు. సో ఈ ఫర్నియల్ ప్యాలెస్ ఎలాంటిదంటే, ప్యాలెస్ వెనకాల మొత్తం జంగుల్ ఉంటుంది. సో ఓకే, అక్కడ అన్ని లైట్లు పెట్టారు. సడన్గా 10:30కి ఇంకొక గంటన్నర చేస్తే షూటింగ్ అయిపోద్ది. అందరూ పరిగెడతాం మొదలెట్టారు, లేపడ్ వచ్చిందని. ఎప్పటికి ఇంకా మాకేమో టెన్షన్ వస్తుంది. లేపడ్ లేదు, ఏం లేదు, కుక్క అనుకుంటానే ఇలా తిరంగానే నా ముందు నుంచి ఇలా వెళ్ళింది. నేను చూసినట్టు ఎవరికి తెలియదు, నేను చెప్తే షూటింగ్ ఆగుతుంది. ఏం లేదని చెప్పేసి మొత్తానికి సార్ మీరు అసలు దివానా సార్ అయితే. మొత్తం అయిపోయిన తర్వాత ఐ కన్విన్స్డ్ 140 people on set it was not leopard. So you were the only person acting on that set then. Yes. So it jumped in front of me. ఇప్పుడైనా వాళ్ళకి తెలుసా సార్?